హాయ్ అండి. తెలుగు అక్షరమాలతో సంపూర్ణ రామాయణం విందామండి. ఆ అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు. ఆయనకు ముగ్గురు భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఈ ఇక్ష్వాకు వంశాన శ్రీ మహావిష్ణువు శ్రీరాముడై జన్మించిన కథయే ఈ రామాయణ మహాకావ్యము వాల్మీకి మహర్షిచే రచింపబడినది. ఉడత భక్తికి ముక్తికి నొసంగిన పరమాత్ముని దివ్యగాథ. ఊయలలూపి లాలించడానికి సంతతి లేదని చింతించిన రాజు ఋషుల ఉపదేశము పొంది పుత్రకామేష్టియాగము చేయగా ఎదురుగా నిలిచే పరమాన్నపు పాత్రలో యజ్ఞపురుషుడు. ఏ తెంచిరి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు వారి గృహము పావనము చేయగా ఐకమత్యముతో మెలిగిరి వశిష్ఠుడి గురికులమున సకల విద్యలనభ్యసింప. ఒకనాడు విశ్వామిత్రుడు యాగరక్షణకే శ్రీరాముని పంపమని కోరగా ఓర్మితో రాజు రామునుడిని అడగగా నేను యాగరక్షణకు వచ్చేదనగా అవునని వశిష్ఠుని ఆదేశముతో వెంట లక్ష్మణి అన్నకు తోడుగా పంపుతూ అంతఃపురము నుండి వీడ్కోలు పలికి దిగులు చెందుతున్న మహారాజును అనుచు ఋషులు మెచ్చగా కళ్యాణరాముడే వచ్చునని ఓదార్చ కులగురువు. కరములందు ధనసులు ధరించి యాగరక్షణకే కదలిరి రామలక్ష్మణుడు ముని వెంట. కలుదైన మారీచి సుబాహులను తరిమి తాటకిని వధించి యాగరక్షణ చేయగా గగనాన ధిరుల వాన కురియగ అహల్యకు పాదస్పర్శతో శాప విమోచనము కలిగించి ఘనకీర్తియసుడైన జనకరాజుని మిథులకు తరలిరి స్వయంవరము తిలకించగా చక్కని చుక్క జానకిని చేపట్ట శివధనుస్సును ఎక్కుపెట్టి శ్రీరాముడు గురు ఆజ్ఞతో ఛత్రచామరములు వీచి స్వాగతము పలుకగా వైభవముగా జరిగే సీతారామ కళ్యాణము. జగతిలో ఒక్క రాముడే ఉండాలని పంతమున వచ్చిన పరశురాముని శాంతింపచేసి ఝంకారనాదముల మిన్నంట మ్రోగగా సతీతో వేంచేసిన అయోధ్యకు కళ్యాణ రాముడు. టక్కరి మాటల మందర బోధతో కైకేయి వరములడిగిన ఫలమును పసిడి ఆ కంఠాభరణములను పట్టు వస్త్రమును వీడి నారచీరలు ధరించి శ్రీరాముడు డపుడు సీతాలక్ష్మణులు వెంటరాక గుహుడు నది దాటించక పాదచారి అయి అఖండరాజ్యము వీడి పంచవటి చేరి పర్ణశాలను నివసించే కోదండరాముడు. తరువులు లతలు సుగంధ వాసనలు వెదజల్లు చుండగా దశరథనందుడు సీతా సమేతుడే విహరించు సమయమున అందమైన ఆజానుబాహుడైన శ్రీరాముని అందాల రాశి సీతమ్మకు ధనుధారి అయిన లక్ష్మణుని తిలకించే శూర్పణక చెట్టుచాటు నుంచి రాముని వలచి సీతను బెదిరింప ముక్కు చెవులు కోసి పరాభవించే సౌమిత్రి ఎప్పుడు శూర్పణక కోపాదేశాల ఫలముగా దశకంఠుడు అపహరించే సీతమ్మను మాయ చేసి అఫల ఆర్షనాదము విని అడ్డుపడిన జటాయువు రెక్క విరిచే రావణుడు భయంకరారణ్యములు దాట సీతను వెతుకుతూ వచ్చి రామలక్ష్మణులు మరణించిన జటాయువునకు ప్రణమిల్లి చేరిరి ఋష్యమూక పర్వతము. యతివేషము వచ్చిన హనుమ తన స్వామి శ్రీరాముని గూర్చి ఆదరముగా ఆహ్వానించి సుగ్రీవుని చెంత చేర్చి సీతమ్మ జాడ తెలిసికొనుటకై జలది లంకించి లంక చేరి సీతమ్మకు ముద్రికనిచ్చి నమస్కరించి వలదు శోకము రాముడే తెచ్చునని పలికి లంకా దహనము చేసి
శరవేగమున శ్రీరాముని చేరి అమ్మ క్షేమమును తెలిపెను వానర సైన్యముతో. భీషణ సంగ్రామము సలుప సంద్రముపై వారధి నిర్మించి లంక చేరి. సమస్త వానర శ్రేష్ఠులు లక్ష్మణ హనుమ సమేతంగా దానవ సమూహం సమాసంహారము జరిపి దశకంఠుని దృంచి అగ్ని పునీత సీతాదేవిని సకల గుణాల రాశిని తోడ్కొని సౌమిత్రి వెంట రాగ చేరెను. అంతరిక్ష మార్గమున పుష్పక విమానము నెక్కి మిత్రబృందముతో కలిసి బండీర అరమరికలు లేని తన ప్రజలను పాలింప అయోధ్య నగరమున సీతా సమేతుడై శ్రీరామచంద్రమూర్తి. స్వామి రామాయణము రాసి చదివి మీకందరికీ వినిపించాలని నా చిన్న ప్రయత్నం. తప్పులుంటే క్షమించండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. పిల్లల చేత కూడా చదివించండి, పెద్దవాళ్ళు కూడా చదువుకోవచ్చు. థ్యాంక్ యూ.